హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరించే కమ్మటి గోంగూర పచ్చడి టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నా. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ నచ్చే రెసిపీ ఇది. వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, స్వర్గం ఇక్కడే ఉందా అని అనిపిస్తుంది. ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తాం. హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను చెప్పినట్టు చేయండి, అందరికీ నచ్చేస్తుంది ఈ రెసిపీ. సో ఇంకా ప్రిపరేషన్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న గోంగూర అయితే తీసుకోవాలి. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రైనీ సీజన్ కదా, ఇప్పుడు గోంగూర చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. అండ్ రెడ్ కలర్ ఉన్నది మాత్రం తీసుకోండి, పుల్లగా బాగుంటుంది. అండ్ అందులోకి మనం పక్కనే వెల్లుల్లి కూడా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వరకు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా తుంచుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పచ్చిమిర్చి మీరు ఏ పచ్చడికైనా సరే ఎక్కువ వేసుకుంటే కారం కారంగా బాగుంటుందన్నమాట. ఈ మొత్తం పచ్చిమిర్చి అంతా పక్కన పెట్టుకుని అదే నూనెలో ఈ ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న గోంగూర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం ఒక 1 minute వరకు సిమ్లోనే మూత పెట్టేసి మగ్గనివ్వండి. అలా మగ్గేసరికి అది కొంచెం దగ్గర పడుతుంది. తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 2 teaspoons వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి బాగా దగ్గర పడుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదండి, బ్లాక్గా ఎలా చేంజ్ అవుతుందో. సో కింద నుంచి పైకి అలా తిప్పుకుంటూ ఉండే మొత్తం అంతా కూడా బాగా మగ్గుతుంది. చూడండి, మొత్తం వాటర్ కూడా వచ్చేసింది కదా. నేను బాగా తిప్పుతున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నట్టే సేమ్ ఇలా వాటర్ అంతా కూడా పోయేంత వరకు దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలి. హైలో పెట్టుకోండి, ఎందుకంటే దగ్గరే ఉంటాం కాబట్టి. సో మనకేం మాడిపోతుంది అన్న టెన్షన్ ఏం ఉండదు. ఇలా దగ్గర పడిన తర్వాత అది కూల్ అవుతూ ఉంటుంది. ఈ వరకు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిర్చి, ఒక 2 teaspoons వరకు జీరా అండ్ అందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. అందులోనే కొంచెం మొత్తం కాదండి, కొంచెం గోంగూర చల్లగా అయిన తర్వాత అది కూడా ఇందులో వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని నేను కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. అండ్ అందులోకి పచ్చి శనగపప్పు కొంచెం వేసుకోవాలి. అంటే క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అందులోకి ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. పసుపు వేసి అండ్ మనం కచ్చాపచ్చగా మిక్సీ వేసుకున్నాం కదా గోంగూర పచ్చడిని, దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇది 10 days వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అండ్ ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ముందే యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా పాడైపోతుంది పచ్చడి. మీకు కావాల్సినప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకుని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కూల్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.